రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలో దారుణం వెలుగు చూసింది. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక ఇంతలోనే పోలీసులు ఎంట్రీతో అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. మృతుడు కట్ట భాను చౌటుప్పల్లోని అన్నా మెమోరియల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం అన్నా మెమోరియల్ స్కూల్లో జరిగిన ఫేర్వెల్ పార్టీలో భాను కూడా పాల్గొన్నాడు. ఫేర్వెల్ పార్టీకి వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి సైదులు ఆగ్రహంతో కొడుకు భానును చితకబాదాడు. భాను ఛాతిపై దెబ్బలు బలంగా తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చౌటుప్పలోని ప్రభుత్వ ఆసుపత్రికి భానును తీసుకువెళ్లారు. భానును పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం ఆరేగూడెం గ్రామంలో దారుణం వెలుగు చూసింది. కుమారుని కొట్టి చంపిన తండ్రి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఇంతలోనే పోలీసులు ఎంట్రీతో అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు సైదులు చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. మద్యం మత్తులో కన్న కొడుకుని కొట్టి చంపాడు సాడిస్ట్ తండ్రి. అయితే చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామానికి చెందినటువంటి ఎవరైతే కట్టబాన అనే బాలుడు చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి కూడా చదువుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే నిన్నటి రోజున పాఠశాలలో పేరోల్ పార్టీ ఏర్పాటు చేశారు పాఠశాల నిర్వాహకులు. దాంతో పేరోల్ పార్టీకి హాజరై బాను ఇంటికి ఆలస్యంగా వచ్చాడంటూ తండ్రి ఎవరైతే సైదులు ఉన్నాడో అప్పటికే మద్యం మత్తులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సైదులు మద్యం మత్తులో ఉండి బానుని విచక్షణ రహితంగా కొట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాను ఎవరైతే ఉన్నారో బాను అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దాంతో హాస్పిటల్కి తీసుకుపోయే క్రమంలో బాను మృతి చెందినట్టు కూడా వైద్యులు నిర్ధారించినట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంతో బాలుడు ఛాతిపై అంటే సైదులు బలంగా కొట్టడంతో మార్గ మధ్యలోనే మృతి చెందినట్టు కూడా వైద్యులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో పోస్ట్ మార్టం నిర్వహించకుండా అంటే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళతోని ఎవరైతే బాను మృతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో గుట్టు చప్పుడు కాకుండా దీనికి సంబంధించి సెటిల్ జరిగిందనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాను కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గవర్నమెంట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో దేవేందర్ గా తెలుస్తా ఉంది. ఆయనకు వాళ్ళ మధ్యన ఒక ఒప్పందం కూడా జరిగిందని తెలుస్తా ఉంది. అంటే పోస్ట్ మార్టం పూర్తిగా నిర్వహించకుండా బానుని మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సెటిల్ చేసి పంపించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం ఎవరు తెలియకుండా బాను అంత్యక్రియలను అంటే ఖననం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతుండగా అక్కడ స్థానికులు కూడా ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తుంది. దాంతో ఈ నేపథ్యంలోనే పోలీసులు బాను అంత్యక్రియలను ఆపినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. అంటే
ఎవరైతే మృతుడు ఉన్నాడో భాను కుటుంబ సభ్యులకు అదేవిధంగా పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంటుంది. అంటే గ్రామంలో భానుకు ఇప్పటికే దానికి సంబంధించి గ్రామంలో ఏదైతే ఉందో భాను మృతికి సంబంధించి కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే కన్న కొడుకుని ఇంత దారుణంగా కొట్టి చంపుతారా, అంటే మద్యం మత్తులోనే చేశారా, మద్యం మత్తులో ఉండి కూడా కొడుకుని ఇంత దారుణంగా కొట్టి చంపుతారా అంటూ కూడా పలువురు అదేవిధంగా గ్రామస్తులు చూపరులను కూడా ఇది కంటతడి పట్టించే విధంగా విషాద ఛాయలు అయితే గ్రామంలో అల్లుకున్నాయి. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు.